కంది పాండురంగస్వామి గుడి పక్కన గూగుల్లో చూస్తే దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని కనపడింది. తీరా ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇది లాక్ వేసి ఉంది. ఈ లోపల వెయిట్ చేస్తూ ఉంటే ఎవరో ఒక అతను వచ్చి గేట్ అది ఓపెన్ చేసి లోపలికి పిలిచారు. ఆయన చెప్పింది ఏంటంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కాదు, మాణిక్ ప్రభు వారి టెంపుల్ అని. మాణిక్ ప్రభువుల వారు కూడా దత్తాత్రేయ స్వామి వారి రూపమే, ఆయన అవతారమైంది. మాణిక్ ప్రభువుల వారు అన్ని మతాలు ఒకటే అని భావించేవారు. ఈయనని దత్త సాంప్రదాయం పాటించేవారు కాబట్టి ఈయన దత్తాత్రేయ స్వామి అవతారంగా కొంతమంది భావించేవారు. అలాగే ముస్లిం సోదరులేమో మెహబూబ్ సుబానీ అవతారం అనుకునేవారు. అలాగే లింగ భక్తులు వాళ్ళేమో బసవన్న రూపం అనుకునేవారు అనమాట. అన్ని మతాల వారు స్వామిని పూజించేవారు. హుమ్నాబాద్ దగ్గర మాణిక్ నగర్లో స్వామి సమాధి ఉంది. ఈయన అక్కల్కోట్ మహారాజు, షిరిడి సాయిబాబా వీళ్ళందరూ సమకాలికులు అనమాట, అంటే కాంటెంపరీస్. ఇంకా పూజారి గారు రాలేదు, సో అందుకని గేట్ అయితే లోపల గర్భగుడి అయితే తాళం తీయలేదు. అక్కడి నుంచి నేను బయలుదేరిపోయాను తొందరగా పాండురంగస్వామి గుడికి వెళదామని. స్వామి భజనలు పాడేవారు, పాటలు పాడేవారు. అలాగే ఎన్నో లాంగ్వేజెస్లో కవితలు రాసేవారు, అంటే మరాఠీ, కన్నడ, హిందీ, సాంస్క్రిట్ ఇలాగా అన్నిట్లో కవితలు రాసేవారు. ఫస్ట్ గేట్ లాక్ చూసి అయ్యో ఇంత దూరం నుంచి వచ్చాను, నాకు దర్శనం ఇవ్వలేదే అనుకున్నాను. ఈ లోపల సరే బయట నుంచే ఫోటో తీసుకొని చిన్న వీడియో తీసి వెళ్ళిపోదాంలే అనుకొని వీడియో తీస్తున్నాను. సడన్గా వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఈయన సింగ్ గారు వచ్చి అప్పుడు తాళం తీశారు. అప్పుడు కొంచెం హ్యాపీగా అనిపించింది. ఓహో ఓకే, దర్శనం అయితే దొరికింది కదా అనుకున్నాను. ఇలాంటివి జరుగుతూ ఉంటాయిలేండి, నాకు ఆయన మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి. ఇది మాణిక్ ప్రభు టెంపుల్ 100 సంవత్సరాలది పూర్వమైనది. దీన్ని మాణిక్ నగర్ ఉమ్నాబాద్ నుంచి తెచ్చి స్థాపన చేసిన మా పూర్వీకులు, మా తాతగారైన హీరామాన్ సింగ్ గారు. అలాగే మా ఫాదర్ వాసుదేవ్ సింగ్ వారి ఆధ్వర్యంలోన దీని పూజ నడుస్తున్నది. ఏమంటే ఇది మేము అందరం కలిసి ఇక్కడ పూజ చేస్తుంటాము. ప్రతి ఈ రోజు కూడా అవుతుంది. గురువారం అభిషేకం చేస్తున్నాము. మళ్ళీ ఏమంటే ఇది మాణిక్ ప్రభు జయంతి అప్పుడు సత్తాయం అని చేస్తారు. అప్పుడు 8 రోజులు కార్యక్రమం బాగా చేస్తాము. ప్రతి సంవత్సరం గురు పూర్ణిమకు కూడా పూజ చేస్తాము. ఇది అండి, ఇక్కడ ఇది కందిలో ఉన్న మాణిక్ ప్రభు దత్తాత్రేయ స్వామి. ఊరి వాళ్ళు కూడా ఇక్కడ మంచిగా దీన్ని కొలుస్తారు. పండుగలకు, దానికి మళ్ళా పెళ్ళిళ్ళకు వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారు. ఈ గుడి వీళ్ళదేనంట, వీళ్ళే మెయింటైన్ చేస్తున్నారు. ఇదంతా పూజలు అవి అన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు. ఒక ల్యాండ్ మార్క్ అక్షయ పాత్ర ఫౌండేషన్ కనిపిస్తుంది మీకు.
ఇది అక్షయ పాత్ర వరల్డ్ లార్జెస్ట్ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ సర్వ్ చేస్తుందంట, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి మిడ్ డే మీల్స్ అవి వీళ్ళే సర్వ్ చేస్తారు. లార్జెస్ట్ కిచెన్ ఉందన్నమాట వీళ్ళకి. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఫౌండేషన్ అంట. సో దీనికి పక్కనే ఇది కనిపించింది కొంచెం ముందుకే మీకు మాణిక్ ప్రభుల్ వారి టెంపుల్ అంటే దత్తాత్రేయ స్వామి టెంపుల్ కనపడుతుంది.